ప్రతీక్ గాంధీ కొత్త హిందీ సినిమా పూలే రిలీజ్ అయి నిన్న ఆదివారంతో 3 రోజులు కంప్లీట్ అయింది. ఈ 3 రోజుల కలెక్షన్స్ చూస్తే అసలు కలెక్షన్స్ లేవు ఈ సినిమాకు. మొదటి రోజు కేవలం 15 లక్షలు నెట్ వచ్చింది ఈ సినిమాకు. శుక్రవారం రిలీజ్ అయిన ఏప్రిల్ 25న. ఇక రెండో రోజు శనివారంకి కొద్దిగా పెరిగి 20 లక్షలు వచ్చాయి. ఇక నిన్న ఆదివారం మూడో రోజు ఇంకొంచెం పెరిగి 35 లక్షలు వచ్చాయి. టోటల్గా 3 రోజుల్లో కేవలం 70 లక్షలు నెట్ మాత్రమే వచ్చింది ఈ సినిమాకు. ఇండియాలో ఈ సినిమా 1000 థియేటర్లు రిలీజ్ అయింది. 25 కోట్లు బడ్జెట్ పెట్టి తీశారు. కేవలం 75 లక్షలు వచ్చాయి మొదటి 3 రోజుల్లో. అంటే ఇంకా 24 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వాలంటే. కష్టమే. ఇది పూలే మనం చాలాసార్లు విన్నాము. ఇది సంఘ సంస్కర్త పేరు పూనా సైడ్ నుంచి, మరాఠీ సైడ్ నుంచి. పూలే అతని వైఫ్ జ్యోతిరావు పూలే, వీళ్ళు మన పవన్ కళ్యాణ్ నోట్లో కూడా చాలాసార్లు విన్నాం ఈ మాటలు. మనకి వాళ్ళ చరిత్ర తెలీదు, సంఘ సంస్కర్త అని తెలుసు. నేనైతే సినిమా ఖచ్చితంగా చూస్తాను ఆ స్టోరీ తెలుసుకోవడానికైనా. ఏమంటే యాక్టర్ ప్రతీక్ గాంధీ చాలామందికి తెలీదు అతని గురించి. ఎవరన్నా మంచి పాపులర్ యాక్టర్ని పెట్టింటే జనాలు చూసేవాళ్ళేమో. ప్రమోషన్స్ కూడా ఏం చేయలేదు. నాకు కూడా తెలియదు సినిమా సడన్గా రిలీజ్ అయింది సినిమా. నాకు కూడా తెలియదు. బట్ నాకు తెలిసి ఈ సినిమా వస్తుందని, ఎప్పుడు వస్తుందని చూశాను డిసెంబర్ నుంచి. కానీ ఇలా చెప్పా పట్టకుండా వెళ్ళిపోతుంది సినిమా. బట్ నేను 10 కాస్ట్ చూస్తాను. థియేటర్లో కుదరకపోతే ఓటీటీలో వచ్చినప్పుడైనా ఖచ్చితంగా చూస్తాను. పూలే గురించి, అతని జీవిత చరిత్ర తెలుసుకోవాలని. అతనితో పాటు అతని వైఫ్ కూడా సంఘ సంస్కర్తనే. సో ఆ క్యారెక్టర్ పత్రలేఖ చేసింది. సో కానీ కలెక్షన్స్ లేవు. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. మరి సినిమా ఎలా ఉందో తెలియదు, నేను చూశాక చెప్తాను మూవీ ఎలా ఉంది అనేసి. బట్ ఎలా ఉన్నా నేను ఒక బుక్ చదివినట్టే ఉంటే నాకు బయోపిక్లు కాబట్టి నేను ఖచ్చితంగా చూస్తాను. ఒక చావా ఏంటి, రీసెంట్గా వచ్చిన కేసరి చాప్టర్ 2 ఏంటి, ఇప్పుడు ఈ పూలే. అది మన ప్రతీక్ గాంధీ పత్రలేఖల కొత్త హిందీ సినిమా పూలే. రిలీజ్ అయిన మొదటి 3 రోజుల్లో కేవలం 70 లక్షల నెట్. సినిమా బడ్జెట్ 25 కోట్లు. ఇంకా 24 కోట్లు రావాలి సినిమా హిట్ అవ్వడానికి. కష్టమే. ఇంకో 25 లక్షలు వస్తాయి. సో 1 కోటితో సరిపెట్టుకుంటుంది సినిమా. 24 కోట్ల నష్టాలతో సినిమా కమర్షియల్గా ఏమంటారు, డిజాస్టర్లకే డిజాస్టర్. కమర్షియల్గా కంటెంట్ ఎలా ఉందో తెలియదు నాకు. ఓకే, బాయ్.